ఈ పైథాన్ క్వెషన్‌ని ఇప్పటికే చాలా సార్లు టెక్నికల్ ఇంటర్వ్యూ రౌండ్స్‌లో అడిగారు. అండ్ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇఫ్ నేమ్ ఈక్వల్ టు మెయిన్ ఇన్ పైథాన్ స్క్రిప్ట్స్? పైథాన్ స్క్రిప్ట్స్‌లో ఇఫ్ నేమ్ ఈక్వల్ టు మెయిన్ అనే స్టేట్మెంట్‌ని రాయడానికి రీజన్ ఏంటి? ఈ క్వెషన్‌ని ఆన్సర్ చేయడానికి ముందు ఈ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవాలి. పైథాన్ ప్రోగ్రామింగ్‌లో నేమ్ అనే ఒక స్పెషల్ వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్ ఎప్పుడైతే మనం పైథాన్ స్క్రిప్ట్‌ని డైరెక్ట్‌గా రన్ చేస్తామో ఈ నేమ్ అనే వేరియబుల్ ఆటోమేటిక్‌గా మెయిన్ అనే ఒక వాల్యూకి సెట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మనం ఒక పైథాన్ ఫైల్‌ని వేరొక ఫైల్‌లో ఇంపోర్ట్ చేస్తామో, ఈ నేమ్ అనే వేరియబుల్ ఆ పైథాన్ ఫైల్ యొక్క మాడ్యూల్ నేమ్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్‌కి సెట్ అవుతుంది. సో, మనం ఎప్పుడైనా సరే ఈ పైథాన్ స్క్రిప్ట్‌ని రన్ చేసినప్పుడు, ఈ పైథాన్ స్క్రిప్ట్ ఫస్ట్ ఈ నేమ్ అనే వేరియబుల్ ఏ వాల్యూ సెట్ అయిందని చెక్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ పైథాన్ స్క్రిప్ట్ చెక్ చేసినప్పుడు నేమ్ అనే వేరియబుల్ యొక్క వాల్యూ మెయిన్ అని ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు ఆ మెయిన్ అనే ఫంక్షన్ లోపల ఉన్న కోడ్‌ని రన్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ ఫైల్‌ని వేరొక ఫైల్‌లో ఇంపోర్ట్ చేస్తామో, అప్పుడు ఈ నేమ్ అనే వేరియబుల్ యొక్క వాల్యూ మెయిన్ కాకుండా ఆ మాడ్యూల్ నేమ్ అవ్వడం వల్ల ఓన్లీ ఆ మాడ్యూల్‌లో ఇంపోర్ట్ చేసిన ఫంక్షన్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. కంప్లీట్ కోడ్ రన్ అవ్వదు. ఈ క్వెషన్‌ని ఇంటర్‌వ్యూస్‌లో మీరు ఈ విధంగా సింపుల్‌గా ఆన్సర్ చేయొచ్చు. ది స్టేట్మెంట్ ఇఫ్ నేమ్ ఈక్వల్ టు మెయిన్ check allows a Python file to behave as both a script and a module. It ensures certain code only runs when executed directly and not when the file is imported into another script.